కేటీఆర్ విచారణ సందర్భంగా ఏదైతే మనకి కేటీఆర్ విచారణకైతే హాజరయ్యారు. ఏసీబీ ఆఫీస్ లో 10 గంటల సమీపంలో ఏసీబీ ఆఫీస్ లో విచారణకైతే హాజరయ్యారు. ఈ సందర్భంలోనే మనకి కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరికొద్దిసేపట్లోనే కేబినెట్ భేటీ కూడా జరగబోతుంది. కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, రైతు భరోసా సంబంధించి ఈ విధంగా అనేక అంశాలకు సంబంధించి ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం మంత్రులతో చర్చ జరిగించే అవకాశం ఉంది. అయితే ఏదైతే ఈ రోజు విచారణ సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గరికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళని వెళ్లిపోవాలని చెప్పి పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. వారిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు, కానీ అక్కడ సిచ్యువేషన్ అయితే కాస్త క్రిటికల్ గానే కనిపిస్తోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ఎదురుగా ఉన్నటువంటి నీలోఫర్ కేఫ్ వద్ద పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్. మరికొద్ది నిమిషాల్లోనే కేబినెట్ భేటీ కూడా ఉండబోతుంది కాబట్టి ఈలోపే క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన విజువల్సే మనం చూస్తున్నాం. ఒక మహిళలకు అక్కడ అసలు ఏం ఈ రేసు గురించి తెలియదు. మూర్ఖుడు అంటే రేవంత్ రెడ్డి. ఈ రేస్ అంటేనే తెలియదు మనకి. ఈ రేస్ దేని గురించి చేశారు? ఇదంతా కక్షపూరితంగా రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నాడు. మొన్న కేసీఆర్, ఈ రోజు కేటీఆర్, కవితక్క, హరీష్ రావు, ఇవి తప్ప ఈ నలుగురు కోసమే వాడు సీఎం. ఈ 4 కోట్ల ప్రజలను వదిలిపెట్టేసిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒక మహిళలకు అక్కడ అసలు ఏం ఈ రేసు గురించి తెలియదు. మూర్ఖుడు అంటే రేవంత్ రెడ్డి. ఈ రేస్ అంటేనే తెలియదు మనకి. ఈ రేస్ దేని గురించి చేశారు? ఇదంతా కక్షపూరితంగా రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నాడు. మొన్న కేసీఆర్, ఈ రోజు కేటీఆర్, కవితక్క, హరీష్ రావు, ఇవి తప్ప ఈ 4 కోసమే వాడు సీఎం. ఈ 4 కోట్ల ప్రజలను వదిలిపెట్టేసి 200 కోట్లతోటి మొన్న ఏదో ప్రపంచ అందాల బాముల పోటీలు పెట్టిండు. తెలంగాణ రాష్ట్రం ఇజ్జత్ తీసిండు ప్రపంచ వ్యాప్తంగా. ఏం చేసిండో తెలుసు. ఈ ఫార్ములా పెట్టి 700 కోట్ల పెట్టుబడులు తెచ్చింది రావన్న. 200 కోట్లతోటి అందాల బాముల పోటీలు పెట్టి ఎన్ని పెట్టుబడులు తెచ్చినావు రేవంత్ రెడ్డి? చెప్పు. 100 లక్షలు అంటే రేపు 100 లక్షలు 100 రూపాయలు లక్షమా? ఏం తెచ్చినావు చెప్పు. 200 కోట్లతోటి మొన్న ఏదో ప్రపంచ అందాల బాముల పోటీలు పెట్టిండు. తెలంగాణ రాష్ట్రం ఇజ్జత్ తీసిండు ప్రపంచ వ్యాప్తంగా. ఏం చేసిండో తెలుసు. ఈ ఫార్ములా పెట్టి 700 కోట్ల పెట్టుబడులు తెచ్చింది రావన్న. 200 కోట్లతోటి అందాల బాముల పోటీలు పెట్టి ఎన్ని పెట్టుబడులు తెచ్చి
తెచ్చినావు రేవంత్ రెడ్డి? చెప్పు. 1 లక్షల రేపు 100 రూపాయలు లక్షమా? ఏం తెచ్చినావు చెప్పు. 200 కోట్లతోటి మొన్న ఏదో ప్రపంచ అందాల భామల పోటీలు పెట్టిండు. తెలంగాణ రాష్ట్రం ఇజ్జత్ తీసిండు ప్రపంచ వ్యాప్తంగా. ఏం చేసిండో తెలుసు. ఈ ఫార్ములా పెట్టి 700 కోట్ల పెట్టుబడులు తెచ్చింది రావన్న. 200 కోట్లతోటి అందాల భామల పోటీలు పెట్టి ఎన్ని పెట్టుబడులు తెచ్చినావు రేవంత్ రెడ్డి? చెప్పు. 1 లక్షల రేపు 100 రూపాయలు లక్షమా? ఏం తెచ్చినావు చెప్పు. ఎస్ సీఎం మంత్రులు మరి కాసేపట్లో కేబినెట్ భేటీ సమావేశం కాబోతున్నారు. సో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రాబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్ లో కేటీఆర్ విచారణ నడుస్తోంది. సో 2.0 విచారణ నడుస్తుంది. ఇప్పటికీ 3 సార్లు పిలిచారు కేటీఆర్. రెండవసారి విచారణకు హాజరు కావడం జరిగింది. ఓవైపు తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర పరిస్థితి కొంచెం ఉద్రిక్తంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. కేటీఆర్ అక్కడి నుంచి విచారణకు వెళ్తున్నటువంటి క్రమంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా తెలంగాణ భవన్ దగ్గర ఉన్నారు. ఆ పరిసరాల్లోనే ఉన్నారు. మోరోవర్ నిలోఫర్ కేఫ్ దగ్గర పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు టీ తాగుదామని వస్తున్నారు. ఎస్, మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం కాదు, మేము టీ తాగడానికి ఇక్కడికి వచ్చాం అని మాట్లాడినా గానీ పోలీసులు మాత్రం లేదు, ఖచ్చితంగా అక్కడి నుంచి అందరిని పంపిస్తున్నారు. మనం చూడొచ్చు ఐ న్యూస్ స్క్రీన్ పైన నిలోఫర్ కేఫ్ కమాండ్ కంట్రోల్ ఆపోజిటే ఉంటుంది, తెలంగాణ భవన్ పక్కనే ఉంటుంది. సో అక్కడ మూసేస్తున్నటువంటి విజువల్స్ ను కూడా ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. రైట్, మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. ఏవై స్వామి గుడ్ మార్నింగ్. కేటీఆర్ విచారణ ఒకవైపు నడుస్తోంది, ఇంకోవైపు కేఫ్ నిలోఫర్ దగ్గర కూడా కొంచెం ఉద్రిక్తంగా కనిపిస్తోంది. మహిళలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర కొంత ఏదో హడావుడి మాత్రం ఎక్కువ కనిపిస్తోంది, ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు అక్కడ చెల్లాచెదురు చేస్తున్నారు, వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏంటి అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి స్వామి? స్వామి మిమ్మల్ని మళ్ళీ సంప్రదించే ప్రయత్నం చేస్తాం. సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది, ఐ థింక్ మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. మొత్తానికి పోలీసు భద్రత నడుమ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. సో కేఫ్ నిలోఫర్ దగ్గర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్ ఒక అడుగు ముందుకేసి ఒక మాట కూడా మాట్లాడారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కేసులు మా మీద బనాయించి పెట్టినా ఇబ్బంది పెట్టినా కమిషన్లు వేసి ఇబ్బంది పెట్టినంత మాత్రాన ప్రజల తరపున మేము ప్రశ్నిస్తూనే ఉంటామంటూ కూడా కేటీఆర్ చెప్పారు. 3 సార్లు కాకపోతే 30 సార్లైనా విచారణకు వస్తామంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు. ఇది విచారణకు పిలవడం 3వసారి. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. ప్రశ్నించకుండా ఉంటారనుకుంటే అది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం, అది అవివేకత్వం మాత్రమే అవుతుందంటూ కూడా కేటీఆర్ చేయడం జరిగింది. ఇప్పటికే కేసీఆర్ ను అటు హరీష్ రావును ఇద్దరిని కూర్చోబెట్టి ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. నన్ను ఏసీబీ విచారణకు మళ్ళీ పిలుస్తున్నారు. అవసరమైతే కీ పాయింట్ అండర్లైన్ చేయాల్సినటువంటి పాయింట్ ఇది, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు అని కేటీఆర్ ఒక మాట అన్నారు. గతంలో కూడా తనను విచారణకు పిలిచాక రైడ్స్ చేస్తారు కావచ్చు అని ఒక మాట లీక్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ అట్లాంటి కామెంట్ కేటీఆర్ చేశారు. అవసరమైతే నన్ను అరెస్ట్ కూడా చేస్తారు, జైలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, గతంలో తెలంగాణ ఉద్యమం టైంలో కూడా జైళ్లకు పోయొచ్చినాం. సో ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలు నెరవేరే వరకు ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామంటూ కూడా కేటీఆర్ చెప్పారు. జైలుకు వెళ్ళడానికి ఏమాత్రం భయం లేదు, ఒక్కసారి కాకపోతే 100 సార్లైనా ఖచ్చితంగా జైలుకు పోతాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం వదిలిపెట్టేదే లేదంటూ కూడా కేటీఆర్ విచారణకు వెళ్లే ముందు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడినటువంటి మాటలు ఇవి. అంతేకాదు చాలా అంశాలు కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. సో ఒక కేసు కాదు, ఇంకా 1000 కేసులు పెట్టినా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. సో తెలంగాణ కోసం అనేక సార్లు జైలుకు పోయినటువంటి వ్యక్తిని మళ్ళీ కూడా జైలుకు పోవడానికి నాకేం ఇబ్బంది లేదంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటిది ఈ రేస్ సంబంధించి ఈరోజు విచారణ నడుస్తోంది. సీజన్ 10 కోసం ఈ రేసు తెలంగాణ ప్రభుత్వానికి ఎఫ్ఏ ఒప్పందం చేసుకుంది ఆ రోజు. సో దాంట్లో అది ఉల్లంఘించారంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఫార్ములా ఈ ఆపరేషన్స్ హైదరాబాద్ ఈ అనేది ఒక ఈ ప్రిక్స్ అంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్, ఇది దీంట్లో అంటే రూల్స్ ప్రకారం జరగలేదు. ఇందులో
ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ ట్రాన్స్ఫర్ కూడా జరిగింది. సో వ్యతిరేకంగా అంటే ఏ అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండానే డబ్బులు హెచ్ఎండిఏ నుంచి పక్కదారి పట్టించారు అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఇట్లా నేపథ్యంలో కేటీఆర్కి ఇప్పటికే నోటీసులు ఉన్నాయి. ఈ నోటీసులో భాగంగా ఈరోజు రెండవసారి ఏసీబీ ముందుకు కేటీఆర్ హాజరయ్యారు. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందేయడానికి సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఒకవైపు ఏసీబీ విచారణ నడుస్తోంది, ఇంకోవైపు తెలంగాణ భవన్ దగ్గర కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఏం జరుగుతోంది స్వామి అక్కడ? అంటే శ్రీకాంత్, ప్రధానంగా ఈరోజు కేటీఆర్ విచారణకు హాజరైన తర్వాత ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక పెద్ద ఎత్తున కూడా ఆయనకు మద్దతుగా తరలి వచ్చారు. దీంతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒక బల ప్రదర్శన దిగినట్టుగా మనకు కనబడుతుంది. తెలంగాణ భవన్లోనే కేటీఆర్ ఇక్కడి ఏసీబీ విచారణకు వెళ్ళిన తర్వాత వేలాది మంది కార్యకర్తలంతా కూడా తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో గుమిగూడారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 12 గంటలకు